పైల మహర్షి దగ్గర ఉదంకుడు శిష్యుడుగా ఉండేవాడు. పైల మహర్షి ఉదంకుడిని రా వచ్చి కూర్చో అని చెప్పేవారు. విద్యలు చెప్పేవారు. కానీ ఉదంకుడికి విద్యలు అబ్బలేదు. అలాగా ఒకసారి పళ్ళు ఊడిపోయినాయి ఉదంకుడికి. వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు. అప్పుడు ఆయన తల ముగ్గుబొట్టయిపోయింది. అంటే 84 ఏళ్ళు 85 ఏళ్ళు వచ్చినాయి. ఆ గురువుగారి చదువు రాకపోయినా నేను గురువుగారి సేవ చేసుకుంటానని, గురుపత్ని సేవ చేసుకుంటానని అలా ఉండిపోయాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు విద్య లేకుండానే చనిపోతానా అని ఏడ్చాడు. అప్పుడు ఆ పైల మహర్షి ఉదంకుడు శిష్యుడైన ఉదంకుడి తల మీద ఇలా చేయి పెట్టాడు. ఉదంకుడు 16 ఏళ్ల వయసువాడైపోయాడు. అప్పుడు పైల మహర్షి ఉదంకుడికి 64 విద్యలను ప్రసాదించాడు. నువ్వు చనిపోయేదాకా ఇలా 16 ఏళ్ల వాడిలాగే ఉంటావని గురువుగారు శిష్యుడికి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అప్పుడు శిష్యుడు, అయ్యా, మీరింత అనుగ్రహాన్ని ప్రసాదించారు, నేను ఏడుస్తూ అపరాధం చేశాను అని బాధపడితే, ఇదంతా నువ్వు చేసింది కాదురా, గురుపత్ని చేసింది. నువ్వు చేసిన ఈ శుశ్రూషకి ఆవిడ ఈ ఉదంకుడు ఇలాగా ఉండవలసిందేనా, ఆయన ఆ శిష్యుడికి అనుగ్రహాన్ని ప్రసాదించండి అని గురుపత్ని చెప్పింది. అందువల్లనే నువ్వు ఇలాగా నా దగ్గరకు వచ్చి అడిగావు అంటే అదంతా గురుపత్ని అనుగ్రహమా అని గురుపత్ని దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు ఇన్ని విద్యలు వచ్చినాయి, మీకు ఏదైనా గురుదక్షిణ కావాలంటే కోరుకోండి, ఏం కావాలో కోరుకోండి అని అడిగితే, అప్పుడు నేను ఒక వ్రతాన్ని చేపట్టాను, దానికి పౌష్య మహారాజు పత్ని కుండలాలు కావాలి, వెళ్ళి అడిగి పట్రా, మన వ్రతం అయిపోయిన తర్వాత ఇచ్చేద్దామంటే, సరే అని ఉదంక మహర్షి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు.